సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అనేక కథలు విన్న వెంకటేష్ తాజాగా త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో త్రివిక్రమ్ వెంకటేష్ కు ఓ కథ చెప్పగా ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సినిమా కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరినట్లు తెలుస్తుంది. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ వెంకటేష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తారు. దాంతో ఈ ఏడాది చివరిలోపు మొత్తం కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సంక్రాంతికి వస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ను సంప్రదించారు. తమన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తన నటనతో మెప్పించింది ఐశ్వర్య. అందుకే వెంకటేష్ 77వ సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ట్రేడ్ వర్గాలు నివ్వెరబోయేలా చేశాడు. అసలు 50 కోట్లు కూడా వెంకీకి కష్టమే అనుకుంటున్న తరుణంలో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే హీరోగా క్లీన్ హిట్ పడితే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియజేశాడు. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. అందుకే ఇక మీద ఎలాంటి ఫ్యామిలీ కామెడీ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వెంకీ డిసైడ్ అయ్యాడట. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అల్లు అర్జున్ తో మూవీ కోసం ఆయన వేచి చూస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ ని పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో త్రివిక్రమ్ కి భారీ గ్యాప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వెంకీతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట.